నమస్కారం అండి. ఇప్పుడు నేను ఇవాళ మీకు బంగాళదుంప ఏపిడి ఎలా చేసుకోవాలో చూపెడతానండి. అయితే ఈ బంగాళదుంపలో అర కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను. ఒక్కొక్క బంగాళదుంపని 4 ముక్కల కింద కోసుకుని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చెప్పినట్టు బంగాళదుంప కూర వండుకుంటే చాలా బాగుంటుందండి. అయితే ఈ బంగాళదుంపలు ఇలా కోసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఏమేమి కావాలో కూడా చెప్పేస్తానండి. ఇందులోకి వచ్చేసి మినప్పప్పు, నల్ల మినపప్పు వేసుకుంటే బాగుంటుందండి తెల్ల మినపప్పు కన్నా, అందుకని నేను నల్ల మినపప్పు ఎక్కువ వాడతాను. అలాగే ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇదేనండి కారం. ఇంకా అందుకని ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువే పడతాయి, కారం వేసుకోము. అలాగే ఎల్లుల్లిపాయలు, పచ్చెనపప్పు, సాల్టు, అలాగే పసుపు. పసుపు అయితేనండి తప్పకుండా వేసుకోవాలి. పసుపు వేసుకుంటేనే యాంటీబయాటిక్ అంటారు కదా, అలాగే కాకుండా పసుపు వేసుకుంటే కూర అనేది పచ్చగా కనబడుతుంది, చూడడానికి అందంగా కూడా ఉంటుంది, అప్పుడు తింటారు. లేదా తెల్లగానే ఉంటుంది అన్నమాట, సతుకులా ఉండి చూడటానికి బాగోదు. అందుకని పసుపు తప్పకుండా వేసుకోవాలి. ఇక ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలి ఏంటన్నది చూపించేస్తాను, వచ్చేయండి. ముందైతేనండి ఈ కోసుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, ఈ బంగాళదుంపలు కుక్కర్ వేసేసుకుంటున్నానండి. కుక్కర్ వేసేసుకుంటే తొందరగానే ఉడికిపోతాయి. అదే మనం పొయ్యి మీద మామూలు ఉడకబెట్టుకున్నాం అనుకోండి చాలా ఎక్కువ టైం పడతాయి కదా, అందుకని ముందైతే కనుక కుక్కర్లోని ఉడకబెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఈ కుక్కర్లో బంగాళదుంపలు వేసేసాను కదా, ఇప్పుడు ఇందులోనే ఒక 2 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలండి. 2 గ్లాసుల నీళ్ళు కన్నా ఇంకా ఎక్కువ అక్కర్లేదండి, 2 గ్లాసుల నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి పొయ్యి అంటించుకుని 2 విజిల్స్ వస్తే సరిపోతాయండి. 2 విజిల్స్ కన్నా ఎక్కువ వస్తే కనుక ముక్క అంతానే ముద్ద కింద అయిపోతుంది అన్నమాట. కాబట్టి మరీ ఎక్కువ ఉడకబెట్టుకోకూడదు, ఒక్క 2 విజిల్స్ అయితే సరిపోతాయి అన్నమాట. అందుకని కుక్కరు 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం కాసేపు ఆగుదాం. ఇదిగోనండి 2 ప్రెషర్లు వచ్చింది, విజిల్ అంతా అయిపోయిన తర్వాత మూత తీసేస్తున్నాను అన్నమాట. మూత తీసేసాను. ఇదిగోనండి ఇప్పుడు ఇదంతా కూడా ఒలిసేసుకోవాలన్నమాట. ముందుగా ఇందులో ఉన్న నీళ్లు ఇందులోకి తీసేస్తున్నాను, ఇందులోకి తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇందులోని ఒక 2 గ్లాసులు చల్లనీళ్ళు వేస్తున్నాను. అంటే దుంపలు మరీ వేడిగా ఉన్నాయి కదా, అందుకనేసి 2 గ్లాసులు చల్లనీళ్ళు వేసేసి ఈ దుంపలన్నింటినీ కూడా ఇందులో వేసేసుకుని ఒలిసేసుకుంటున్నాను. కుక్కర్లోంచి తీసేస్తున్నాను అన్నమాట. ఇంకా కుక్కర్ అవసరం లేదు, కుక్కరే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ దుంపల్ని కొంచెం ఒలిసేసుకోవాలన్నమాట. ఇలా దగ్గరికి తీసుకో, అలా ఉంచుతారు. ఇప్పుడు ఈ దుంపలన్నిటిని కూడా మొత్తం అన్నీ కూడా ఇలా ఒలిసేసుకోవాలన్నమాట. ఇలాగ ఒలిసేసుకుందాం మొత్తం అన్నీ కూడా. ఇదిగోనండి మొత్తం దుంపలన్నీ కూడా ఇలాగే ఒలిసేసుకోవాలి. మొత్తం దుంపలన్నీ ఒలిసేసుకున్నాను చూడండి. ఇలా నీట్గా ఒలిసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ దుంపలన్నీ ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మరీ పెద్దగా ఉన్నాయి కదా ముక్కలు, ఈ కొంచెం 2 ముక్కల కింద ఇలాగ చేత్తోని ఇలా అనుకుంటే సరిపోతుంది అన్నమాట. మరీ ఎక్కువగా అనేసుకోకూడదు, మరి ఏదన్నా ఇచ్చుకుని అంటేనే మెత్తగా చేయకూడదు. ఇలా చేత్తోని జస్ట్ ఇలా అనుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంతేనండి, ఇలాగా అనేసుకోవాలి. చూడండి ఇలాగా, అంతేగాని మరీ మెత్తగా చేసేసుకోకూడదు. మరీ మెత్తగా చేసేసుకుంటే కనుక బాగోదన్నమాట. అందుకనేసి ఇలా చేసేసుకుని పక్కన ఎత్తేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయన్నీ నీట్గా తీసేస్తానండి. ముందు తీసేసిన తర్వాత అప్పుడు ఎలా పెట్టుకోవాలో వేపుడు అన్నది చూపెడతాను. ఇదిగోనండి ఇప్పుడు పొయ్యి వెలిగించుకోవాలి. పొయ్యి వెలిగించుకుని మూకుడు పెట్టుకోవాలి. దాకైనా పర్వాలేదు, మూకుడైనా పర్వాలేదు అన్నమాట. ఇలా మూకుడు పెట్టుకోవాలి. మూకుడు బాగా వేడవ్వాలండి. మూకుడు వేడయిందండి, ఇందులోని ఒక 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడయిందండి. ఇప్పుడు ఇందులోని 1 చెంచాడు మినప్పప్పు, 1 చెంచాడు పచ్చెనగపప్పు, 1 చెంచాడు ఆవాలు, ఇందులోనే ఎల్లుల్లిపాయలు, ఇందులోనే ఎండుమిరపకాయలు, ఇందులోనే ఇప్పుడు కోతంతా పసుపు, ఇందులోనే
కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు వీటిని బాగా ఏగనివ్వాలండి. చూడండి నూనె బాగా ఏగిపోయాను, కాగిపోయింది కదా, అందుకని నేను వేసిన వెంటనే పోపులన్నీ కూడా ఏగిపోయినాయి. ఇలా చూసారా ఎంత తెల్లగొట్టు వచ్చేస్తుందో. ఇలా ఏగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఈ బంగాళదుంపలన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుసుకు సరిపడగా ఉప్పు, సాల్ట్ వేసుకోవాలండి. ఉప్పు కూడా వేసుకోకుండా మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట. చూసుకుని వేసుకోండి, సరిపోతే కనుక మళ్ళీ వేసుకోవచ్చు. ఇదిగోనండి అయిపోయింది చూడండి. ఎక్కువసేపు ఏమి ఉండక్కర్లేదు, ఎందుకంటే ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంకా అంతకన్నా ఏమీ అక్కర్లేదు. ఒక్క 2 నిమిషాలు పోపులు వేసేసిన 2 నిమిషాలకి మనం పొయ్యి ఆఫ్ చేసేసుకుని ఇది మనం దింపేసుకుంటామేనమాట. ఎందుకంటే ఆల్రెడీ బంగాళదుంపలు ఉడికిపోయి ఉన్నాయి కదా, అందుకనేసి. ఇదిగోనండి బంగాళదుంప వేపుడైపోయింది. ఇంతేనండి, ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా నేను ఒక గిన్నెలోకి తీసేసుకుని మీకు చూపెడతాను. ఇదిగోనండి మొత్తం అంతా కూడా ఇలాగా దింపేసుకున్నాను అన్నమాట. స్టవ్ కట్టేసుకున్నాను కదా, ఇదంతా కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందాక మనం నూనె వేసుకున్నప్పుడు ఎంతో ఎక్కువలా ఉన్నది నూనె అని మనం అనుకుంటాం, కానీ బంగాళదుంప వేపుడికి నూనె ఎక్కువే పడుతుందండి. కాకపోతే కొంచెం ఎక్కువే వేసుకోండి, చాలదు. ఇందులో వేసుకున్న ఎల్లుల్లిపాయలు తింటా ఉంటేనే చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు నేను చెప్పినట్టు వేసుకోండి. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కనుక కూర అనేది చాలా బాగుంటుందండి. బాగా వేసుకోండి. మరి ఈ కూర మీకు నచ్చిందా? ఈ కూర మీకు నచ్చితే కనుక, ఈ వేపుడు మీకు నచ్చితే కనుక మీరు కూడా చేసుకోండి. పప్పు టమాటా కానీ, పప్పు మామిడికాయ కానీ, పప్పు చారులోకి కానీ, అలాగే పూరీలోకి కూడా బాగుంటుందండి, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇది ఎలా తిన్నా సరే బాగుంటుంది. కొంతమంది అంటారు బంగాళదుంప కాళ్ళు పట్టేస్తుంది అని అంటారు. ఏం లేదండి, అలా అపోహ అదంతా కూడానే. కాబట్టి ఒకసారి మీరు వండుకుని చూడండి. ఇలాగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఈరోజు వీడియో నచ్చిందా? మరి నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.